ఈ అధ్యాయంలో దేవుడు నేను ప్రభా మరి ఆరాధనవంతమంలో ఏం తీసుకోవాలా దేశాన్ని బయలుపరచు ప్రభా అన్నప్పుడు నాకు కొన్ని దినాల నుంచి కూడా దేవుడు కొన్ని తలంపులు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఓరేపు సంఘ వాగ్దానము దేవుడిచ్చినాడు, ఆడ పెడతా ఉన్నాము. కానీ దాని మీద ఎప్పుడు కూడా వాక్యము అక్కడ బోధించడము, దాని అందులో సారాంశం కూడా వినలేకపోతున్నాం. ప్రభు మరి ఎందుకు నాకు భారం ఇచ్చినాడు ఈ సంఘ వాగ్దానము నాకైతే ఆయన ఇచ్చింది నేను చెప్తాను. ఎందుకంటే గుర్తు చేస్తుందుకు ఓరేపు సంఘ వాగ్దానం ఈ సంవత్సరము మనకి ఏం ఇచ్చినాడు. పైన ఎదురుగా ఉన్న చూడండి, పైది ఎర్రలో ఉన్నది, అది ఆదికాండం 13:17 మనకిచ్చినాడు. మరి అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం మనకిచ్చినాడు. అబ్రాహామును ఏమన్నాడు? నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దాన్ని సంచరించము. ఏం వెళ్ళాలా? దేశానికి ఆయన లేవాలా. ఆయన ఇక్కడ ఏమున్నాడు? ఇక్కడ ఆయన నువ్వు లేచి ఎక్కడ ఉన్నాడు? మరి ఆయన లేవాలి. ఆయన కూర్చున్నాడో ఆయన ఎలా ఉన్నాడో, కానీ నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పున దానిలో సంచరించము. మన దేశం అనేది ఎలా ఉంది, దాని పొడుగు ఎడల్పు మనకి ఎవరికి తెలియదు. ఆ దేవుడికే ఎక్కడైతే ఎంతైతేనా భూమి ఎడల్పు ఉందో ఆ పొడుగు ఎంత ఉందో ప్రభువుకు తెలుసు. కానీ అబ్రాహాముకు అలాంటి భారము అప్పగిస్తున్నాడు. ఏం చేయాలా? నువ్వు లే. ఏమైపోయినాడు ఆయన? కొంతము ఆయన పైలో చూస్తే ఆయన సంతానం లేదు. ఆయన ఎంతగానో సంతానం లేనివాడుగా ఉన్నాడు. కానీ ప్రభువు ఆయన వదిలిపెడతలేడు. ఆయన ఇక్కడ చూస్తేనా 16 చూస్తే, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల్ల విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము లెక్కింపవచ్చును. చూడండి, ఎలా భూమి మీద రేవులు అంటే ఇసుకేని ఎవరు కూడా లెక్కింపలేరు. కానీ నీ సంతానం కూడా ఆలగన చేస్తాను అంటే అబ్రాహాముకు ఆయన సంతానం లేదు, కానీ నేను ఇస్తాను, నేను విస్తరింపజేస్తాను. కానీ ఏమన్నా? నువ్వు లే ఈ దేశము పొడగును వెడల్పును దాన్ని సంచరించము నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పినాడు. అది నీకు ఇచ్చేదను అబ్రాహాము చెప్తున్నాడు. ఏమి ఇచ్చినాడు ఆయన? అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మామ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టినాడు. అంటే దేవుడు అబ్రాహామును పిలుస్తున్నాడు. అబ్రాహామును పిలిచి అబ్రాహాముకి ఏమి ఇస్తామన్నాడు? ఏం బాధ్యత అప్పగించినాడు? కట్టే బాధ్యత అప్పగించినాడు. గుడారము ఆయన ఎక్కడెక్కడ బలిపీఠం కట్టాలి. కట్టడము ఆయన కట్టే బాధ్యత ఆయన మీద ఉంది. నిజంగా మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ప్రభువా మరి ఈ వాగ్దానం ఇచ్చినావు, ఓరేపుకి ఇచ్చిన వాగ్దానం మరి ఏంటి? మరి కట్టడం ఏంటి? ఇంకా కట్టడం పనులు ఉన్నాయా అంటే నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావు? నువ్వు పని పట్టుకుంటలేవు అంటే నేను చూపించి నువ్వు చెయ్యి అంటే ఎప్పుడు లేచినాడు? ఎమ్మడ లేచినాడు. ఆయన హెబ్రోన్లోనైనా వృక్షం కిందకు వచ్చి దేవుడికి బలిపీఠం కట్టినాడు. అంటే కట్టే విషయంలో మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంతో కుసించిపోతాము, నశించిపోతూ ఉంటాము. ఎందుకంటే మన ఎన్నో పరిస్థితులను బట్టి, ఎన్నో శ్రమలను బట్టి, దూషణలను బట్టి, అవమానాలను బట్టి, మన కుటుంబంలో కలవరాలను బట్టి, ఉద్యోగం చేసే స్థలంలో బట్టి ఎన్నో విషయాల్లో మనం కలవరపడిపోతుంటాం. ఆర్థిక ఇబ్బందుల సమస్యల్లో చిక్కుకొని ఆ విషయాలు కూడా ఎంతో బాధపడిపోతుంటాం. ఎక్కడ లేచి కూర్చోలేకపోతాం, ప్రభుని ఆరాధించలేకపోతాం, ప్రభుని స్తుతించలేకపోతాం. అలాగనే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అబ్రాహాములే, నువ్వు లేచి అంటే లేవాలి. పని చేయాలంటే ఏవాలా? కూర్చున్న వాళ్ళము లేచి నిలబడితేనే పని జరుగుతుంది. అంటే ఏం చేయాలి? మనం నిద్రలో ఉన్నవారు లేవాలి. ఆత్మీయ జీవితంలో లేచి ఆయనకి ఏం కట్టాలా? బలిపీఠం. ఆత్మీయ జీవితంలో మన హృదయంలో మనం ఆయనకు ఆరాధించే బిడ్డలుగా ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. అక్కడ అబ్రాహామును పిలిచినాడు. కట్టడము అంటే ఓరేపు కూడా దేవుడు ఇచ్చినాడు. ఇంకా పని ఎంతో ఉంది.
ఇంకా కట్టే పని ఉంది, ఇంకా చుట్టూ పని అంతా ఉంది. ఆ పని ఈ సంవత్సరం వాగ్దానం ఈ ప్రభువు అని అడిగితే ఆ వాగ్దానం ఇక్కడ తీసింది అది ఎబ్రో నుంచి పంపించిన వాగ్దానం. అది దేవుడు ఏం ఇచ్చినాడంటే ఎంతోది మనకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. మళ్ళీ ఏం చేయాలా? నువ్వు లేచి నువ్వు బలిపీఠం కట్టాను. చూడండి ఇంకా రండి 12వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. 7వ వచనం చదవండి. యెహోవా అబ్రాహామును ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాను. ఎక్కడండి? దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమైన ప్రతి సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నువ్వు బలిపీఠం కడతా ఉన్నాడు. అంటే ఆయన ఎలాంటి కూడా కుసించిపోతలేడు, నాశించిపోతలేడు, కానీ దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. దేవుడు మాటికి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే ఆయన 7వ వచనంలో యెహోవా అబ్రాహామును ప్రత్యక్షమై నీ సంతానం ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అంటే ఆయనకు అప్పటికి సంతానం లేదు. కానీ నువ్వేం చేయాలి? సంతానం ఇస్తానన్నప్పుడు ఆయన లేచినాడు, దేవునికి బలిపీఠం కట్టినాడు. బలిపీఠం కట్టి అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలకు తూర్పున్న కొండకు చేరి పడగొట్టున్న బేతేలను తూర్పున్న ఆయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఎన్ని బలిపీఠాలు కడుతున్నాడండి? మరి ఆయన ఎక్కడ చేసినాడు? బేతేలుకి వెళ్ళినాడు. ఆయన బేతేలకు తూర్పునున్న కొండకు చేరి పడగొట్టున్న బేతేలకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసుకున్నాడు. రెండింటి మధ్యలో గుడారం వేసుకున్నాడు. నా జీవితాన్ని కూడా దేవుడి ఉద్దేశం ఏమైందో, మన గుడారం ఎక్కడ ఉండాలి, దేవునికి మనం ఇది ఎక్కడ అవసరమో, దేవునికి మనం ఆయనకు పరిచయం చేయాలి. ఆయనతో మనకు ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా దేవుడు ఆయన ఆడుకోవాలని ఉంటే మనల్ని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతాడండి. ఈ దినం ఆయన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయికి మధ్యలో ఆయన ఏమన్నా గుడారం వేసుకున్నాడు. ఆయన చేరిపడిన బేతేలకును తూర్పునున్న ఆయికిని మధ్య గుడారం వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. మనం కూడా ఎలా ఉండాలి? ప్రార్థన చేయాలా? మధ్యలో ఆయికను ఉన్నాడు, మనం ఎవరేపు ఉంది, మన గృహం ఉంది, మన హృదయంలో మనం ప్రభువునికి బలిపీఠం కట్టి ఆయన ఏం చేయాలి? మనము నామన ప్రార్థన చేశాను. ఇక్కడ ఆరాధించింది, కట్టడిచ్చినాడు, ప్రార్థన చేసినాడు. ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రార్థన దేవుడి వైపు చూస్తా, దేవుడు వింటా ఉన్నాడు. నిజంగా ఆయన చూస్తే ఎంతగానో నాలుగో అధ్యాయం 6వ వచనం చూడండి. ఆదికాండం 4:6 యెహోవా చాలా కాదు నాయన, అది కాదు, 26 4:26 మరియు సేతునకు కూడా కుమారుడు పెట్టాను, అతనికి ఏనోస్ అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. ఇక్కడ ఏం చేసినారండి? ఇక్కడ అబ్రాహాము బలిపీఠం కట్టిండు, బలిపీఠం కట్టించి అక్కడ ప్రార్థన చేసినాడు. దేవునికి ఆయన కట్టడం ముసుకొని వస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ఇక్కడ చూస్తే ఆయన ఆదాము మరలా భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనెను. కయనుకు చంపిన ఏబేలుకు ప్రతిగా దేవుడు మరి యొక్క సంతానం ఇచ్చాను అని అతనికి సేతు అని పేరు పెట్టాను. మరియు సేతును కూడా కుమారుడు పెట్టాను, అతనికి ఎనోస్ అని పేరు పెట్టాను. ఇక్కడ చూస్తే ఆయనకు ఒక కుమారుడు పెట్టినాడు. ఎవరికి? ఆదాము అవ్వకు అనే కుమారుడు ఓడిపోయినారేనా? ఏబేలు కయను ద్వారా చంపబడ్డాడు. చంపబడిన తర్వాత ఆయనకు మరలా ఒక కుమారుడు ఇచ్చినాడు. ఆయన కుమారుని పేరు ఏంటంటే కయను చంపినప్పుడు సేతునకు కూడా సేతు అనే కుమారుడు పెట్టినాడు. ఆయనకు ఒక కుమారుడు పెట్టినాడు.
నిజంగా చూడండి, కుమారులు తండ్రులకు కుమారులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ ఆయనకి ఏనోసు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. ప్రార్థన ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తూ వచ్చినారు. ప్రార్థన దేవునికి ధూపముగా వెళ్తుంది. ఆ ప్రార్థన సమయంలో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన దేవుని దగ్గర జరుగుతూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో రండి చూద్దాం, ఎట్లా ప్రార్థన బయటికి వెళ్ళిపోయిందో, దేవుడి దగ్గర చేరిందో మనం చూద్దాం. 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకరు. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపమేటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. చాలా ఇక్కడ ఏం చేసినారు? ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ జకర్యా. ఈయనకి ఏముంది? ఎలాంటి కష్టం ఉంది? ఎలాంటి స్థితిలో ఉన్నాడు? దేవునికి మాత్రం నమ్మకంగా ఉన్నాడు. కానీ ఆయన 5వ వచనంలో చూస్తే యూదా చేసిన రాజైన హెరోదు దినంలో జకర్యా అని ఒక యజమానుడు ఉండెను. జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య ఆరోను కుమార్తెలో ఒక్కతి, ఆమె పేరు ఎలిషబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరాపరాధుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిషబెతు గొడ్రాలందున వారికి పిల్లలు లేకపోయిరి. ఏమైందండి ఇక్కడ? ఇద్దరు ఎలాంటి వారు? ఎలిషబెతు, ఈయనకు జకర్యాకు, ఈయనకు ఎలించినారు. ఎక్కడైనా ఏమిటి 8వ వచనాలకు వస్తారకే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా ఏమైనాడు? ఇక్కడ ఆయన ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఆయన అన్ని సమస్యలు ఉన్నాయి, కానీ ప్రభువుకు ఆయన యాజక ధర్మము జరిగించడానికి మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూప వేయటకు అతనికి వంతు వచ్చింది. అంటే ప్రభు ఇంట్లోకి వచ్చి ఆయనకి వేయాలి, యాజకం వేయాలి, ధూపం వేయాలి. మన జీవితంలో కూడా ప్రభుకు మనం ఆరాధించాలి. ప్రజలంతా కూడా ఏం చేస్తున్నారు? బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళినాడు, దేవునికి ధూపం వేస్తానికి వెళ్ళినాడు. దేవుని సంధిలో ఆయన వంతు వచ్చింది. నిజంగా ఒక్కోసారి ఇబ్బంది పెడతాం. ఆదివారం ఫస్ట్ ఆదివారం వస్తే అయ్యో ఫస్ట్ ఆదివారం వచ్చింది కదా, ఈ ఆదివారం నాకు వంతు వచ్చింది కదా, వంట చేయాలి కదా అని ఎంతో బాధపడతాం. వంతు వీళ్ళు ఇక్కడ చూడ క్రమ చొప్పున ఆయన వంతు వచ్చింది. ఆయన కుమారులు లేడు, బిడ్డలు లేరు, ఇద్దరే ఉన్నారు. భార్య వరుసల వృద్ధులైపోయినారు, గొడ్డాలుగా ఉంటుంది. కానీ దేవుని వదిలిపెట్టలేదు. దేవుని ఎంతగానో స్తుతించింది, ఎంతగానో స్తుతించినాడు. ఆయన అక్కడికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయంలో ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. 11వ వచనం చూద్దామండి. ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతను కనబడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. ఏమనంటే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన దేవుడి మాట విన్నాడు, దేవుడి దగ్గరికి వచ్చినాడు, ఆయన ధూపం వేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ వేస్తుండే వచ్చింది అక్కడ ఆ ధూపవేదిక కుడిపై నిలిచి అతను కనబడగా. చూడండి, మనం చూస్తున్నామా? మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభుని మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రభు ఆయన మన పక్కలో ఉన్నాడని నమ్మాలా. మన పక్కన నిలబడతాడు, వింటాడు, ప్రార్థన చేస్తుంటే చూస్తాడు. నేను ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఏమడుగుతున్నావు, ఏం స్తుతులు చెల్లిస్తున్నావో ఆయన ఘనపరుస్తూ ఉంటే, మనం ఆరాధిస్తామంటే ఆయన సంతోషపెడతాడు. మన ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకైనా ఉంటాడు. చూడండి, అక్కడక్కడ అధికారులు ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న కొందరు ఏం చేస్తారు? అక్కడ ఉన్న ఒక అధికారికి
చెప్తారు, ఒక్కొక్కటి లేచి చెప్తారు, అయ్యా మా బాధల్లో ఇది ఉంది, లేకుంటే ఇది ఉంది, ఇది అని చెప్తే ఆయన ఏం చేస్తాడు, అక్కడ ఉండే నా అధికారి, ఇప్పుడు సీఎం అనుకో, ఇప్పుడు ఏం నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఏదైతే పాయింట్ రాసుకుంటారు. ఇక్కడ మా నియోజకవర్గంలో నీళ్లు లేవు సమస్య ఉంది, మా నియోజకవర్గంలో కరెంటు సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు కూడా అక్కడ కూర్చున్న వ్యక్తి అన్నీ కూడా రాసుకుంటాడు. అంటే ఆయన రాసుకొని అన్నిటి కూడా దాని మీద ఆయన దానికి ఒక చర్చ పెట్టి అవన్నీ కూడా ఏం చేస్తాడు, అన్నీ కూడా తీర్చేందుకు ప్లాన్ చేస్తాడు. మళ్ళీ కూర్చొని దాన్ని కమిటీ పెట్టి, కమిటీలో దాన్ని ఏం చేస్తారు, ఏది ప్రాధాన్యతమో ఏది ప్రాధాన్యత కాదో దాన్ని చూసి దాన్ని తీర్మానం చేసి ఆ పని జరిగిస్తారు. ఇప్పుడైతే వేసవి కాలం వచ్చింది, ఇప్పుడు నీళ్ళకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఎక్కడ బోర్ వేయాలి, ఎక్కడి నుంచి నీళ్ళు తేవాలి, ఎక్కడి నుంచి నీళ్ళు పంపించాలి, ప్రజలకు నీళ్ళకి ఇబ్బంది జరగవద్దు అని చేస్తారు. అలాగనే మన దేవుడు కూడా మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థనకి ఏది అవసరమో ఆయన అక్కడ రాసుకుంటూ ఉంటాడు, వింటూ ఉంటాడు. నీ ప్రార్థన నా ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉంటాడు. జకర్యా ప్రార్థన చేస్తా ఆయన ధూపం వేస్తాను పోయిండు. ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి అందరూ ప్రజలంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చి కుడివైపు నిలబడ్డాడు, ఎడమవైపున కాదండి. పోయిన వారం విన్నాం, కుడివైపు నిలబడే వారులారా రండి అని దేవుడు పిలిచినాడు. ఎడమవైపు ఉన్న వారికి ఏం చేసినాడు, శపింపబడ్డ వారులారా అని చేసినాడు. అంటే ఆయన కుడివైపు నిలబడి జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన తొందరపడి భయపడి వాడాను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. చాలమ్మ ఇక్కడ ఏమైంది, ఆయన భయపడిపోయినాడు. ఆయన భయపడిపోయి ఉంటే ఎమ్మడి దూత, జకర్యా భయపడకు, నన్ను నీ పేరు నా పేరు అక్కడ పెట్టుకుందాం, నన్ను కూడా పిలుస్తున్నాడు. రాజు నువ్వు భయపడకు, ఎన్నో విషయాలు నేను భయపడిపోతా ఉన్నాను, ఎన్నో విషయాలు నేను కష్టపడిపోతా ఉన్నాను, ఇబ్బంది పడిపోతా ఉన్నాను, దేవుడు భయపడకు. అప్పుడప్పుడు సొంత మన వ్యక్తిగత ప్రార్థనలో వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మన ఫ్యామిలీ పేరులో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయానికి ఏదైనా భయపడి ఉంటే, ఇప్పుడు జకర్యా భయపడిపోతాడు. ఏంటమ్మా, ఏ దూత వచ్చింది, దగ్గరలో పడ్డాడు, ఏదో ఆయన తొందరపడి మాట్లాడండి, నిలిచి అతనికి కనబడ్డాడు. ఇది ఏం కావచ్చు, ఎట్లా, ఎందుకు, నేను ఏం చేసినానో, తప్పు చేసినానేమో, నాకేం చెప్పాలని వచ్చిండో ఇక్కడికి, నేను పొరపాటు చేసినానేమో. కానీ నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య నిలిచే మీద నీ కుమారుని కను అతనికి యెహోవా అని పేరు పెట్టుదువు. ఏమని వచ్చారండి ఇక్కడ, ఆయన ఎంతగానో దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినాడు. నిజంగా చూస్తే దేవుడిని పరిచర్య చేసేవాళ్ళు, ఆయన బలిపీఠం కట్టేవాళ్ళు, ఆయన బలిపీఠం దగ్గర పరిచర్య చేసేవాళ్ళు దేవుడు ఎంతగానో ఆశ్రయిస్తూ వచ్చినాడు. అబ్రాహామును చూసినాం, అబ్రాహాం కూడా సంతానం లేదు. చూడండి, ఇక్కడైనా కూడా సంతానం లేదు, కానీ దేవుడి మాత్రం వదిలిపెట్టలే. దేవతమైన ఎంతగానో వాళ్ళు శృతించాడు. నా జీవితంలో కూడా దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, ప్రార్థన చేద్దాం. నిజంగా 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన ఏం చేసినాడు, ఆయన అక్కడ మందిరం కట్టినాడు, యెహోవా నామమున బలిపీఠం కట్టినాడు, ప్రార్థన చేశాను. మరి ఇక్కడ ఈ ప్రార్థనతో చేస్తూ ఉన్నారు. నీళ్లు లేక, అన్నం లేక, నిద్ర మాని ప్రార్థన చేసేవారు ఎంతోమంది మన కోసం ప్రార్థన చేసేవారు. అలాంటి పరిశుద్ధుల ప్రార్థన ఎంతవరకు మనం ఉంటున్నామంటే, నిజంగా ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటుండొచ్చు, అయ్యా జకర్యాని సేవ చేస్తుండయ్యా, ఎలిషబెతు రుద్రాలు అయ్యా, వాళ్ళ కుమారులు లేరయ్యా, వాళ్ళకు సాయం చేయయ్యా, వాళ్ళ కుమార్తెలు ఉండయ్యా, వాళ్ళకు సాయం చేయయ్యా, లేకుండా పలానా బిడ్డలు సేవ చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది అయ్యా అని ఎంతో సేవ పరిచర్య ప్రార్థన చేసేవారు. ఇక్కడ జకర్యా గురించి కూడా ప్రార్థన చేస్తున్నారో ఏమో, ఆ ప్రార్థన దేవుడు విన్నాడేమో. విని అమ్మా ఆయన చెప్పినాడు, దూతను పిలిచిన దూత, ఆ జకర్యా కోసం చాలా ఇక్కడ దగ్గరికి వచ్చింది, ప్రార్థన వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన జవాబు చెప్పు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ధూపం వేస్తుండు. ఇదే సమయము, ఇంకొక ఆలోచన ఆయన వినడు, ఆలోచన మారిపోద్ది. చూడండి, మనం ప్రార్థన మోకరించినప్పుడు మన ముందుకు ఎలాంటి లిస్ట్ వస్తుంది,
మనం అనుకోని పేరు లిస్ట్ ముంగల్కి వస్తుంది. మనం ఎవరి కోసమో ఆ ప్రార్థన చేయమని దేవుడు చూపిస్తూ ఉంటాడు ముందలా. అలాగనే మనం కూడా ఎట్లా ఆరాధిస్తాం, ఎట్లా దేవుని జకర్య క్రమము చొప్పున, ఆయన తరగతి చొప్పున క్రమము చొప్పున ఆయన వంతు వస్తే ఆయన వంతు విడిచిపెట్టలే. మరి నా జీవితంలో కూడా ప్రభుని మన వంతు ఇస్తాడు. ఓరేపుని కట్టాలని దేవుడు ఆయన ఉద్దేశమైన వాగ్దానం ఇచ్చినాడు. నేను కూడా ఏం చేస్తూ ఉన్నాం? దేవుడు ఏందో అందరికీ ఒక వాగ్దానం, అందరికొకటే మాట్లాడుతూ వాక్యము తీర్మానం తీసుకోవాలి. ఏదైనా మన ప్రభులో అబ్రాహాము అయితే ఏం చేస్తున్నాడు? బలిపీఠం కట్టుకుంటూ పోయినాడు. అయ్యా నాకు సంతానం లేదు కదా, మరి ఎందుకు నాకు ఈ పరిచర్య, నేను ఎన్ని చేస్తున్నా కదా, నాకు ఏది ఎక్కరొస్తలేదు కదా, నేను చేయాలని కానీ ప్రభుని ఎంతగానో ఆయన స్తుతిస్తూ వచ్చినాడు, ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు, ఆయనకు ఒక బలిపీఠం కడుతూ వచ్చినాడు. చూడండి రండి, అట్నే ఆదికాండము ఇంకొక ఆయన చూసి ఆయన కట్టిన విషయాలు చూసి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఎనిమిదవ అధ్యాయం 20 వచనం చదవండి ఒకరు. ఆదికాండం 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠ మీద దానబలి అర్పించను. చాలండి. ఇక్కడ ఎవరైనా నోవాహు జీవితం మనం చూస్తూ ఉన్నాము. నోవాహు కూడా ఆయన ఏం చేసినాడు? దేవుడు ఆయన పిలిచినాడు. నోవాహు కూడా ఎంతగానో కష్టపడ్డాడు. ఆయన ఓడను తయారు చేసుకున్నాడు. ఆయన కుటుంబం ఆయన అందరూ కూడా ఓడలో ఉన్నారు. కాబట్టి 10వ వచనంలో మనం చూస్తే 17వ వచనం, పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులను మొదలైన సమస్త శిలను నీతో కూడా నువ్వు ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బావుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పినాడు. ఇక నోవా ఎక్కడున్నాడండి? ఇప్పటిదాకా ప్రతి పశువు పక్షులందరూ కూడా ఓడలో ఉన్నారు. ఆ ఓడ తయారు చేసినప్పుడు కూడా ఆయన ఎంతగా కష్టపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు చేసినాడు. 3 ఓడ చేసినాడు, ఓడ కట్టెలు తెచ్చినాడు, చెక్కినాడు, తయారు చేసినాడు, 3 అంతస్తులుగా చేసినాడు, దానికి కీలు పూసినాడు, దానికి అందరూ కూడా దేవుడు ఆజ్ఞాపించి కిటికీలు పెట్టినాడు. అడ్డు పెట్టి దేవుడు ఏం చెప్పినాడు? ఆయన ఒక్క కుటుంబాన్ని వాళ్ళకు చేర్చినాడు. కానీ వాళ్ళకు పశువులు పక్షులు జంతువులు పురుగులు అన్నీ కూడా వచ్చేసినాయి. కానీ అన్నీ వచ్చినా ఆయనకి ఏమైంది? గింత హాని కూడా చేయలేదండి. మనసులో తినేవి చాలా ఉన్నాయి, అందులో మనసులో కడిసే ఉన్నాయి, మనసులో పీక తినే ఉన్నాయి, మనసులో అంటే ఉండని వాళ్ళ జంతువులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఆయన హాని చేయలే. ఎందుకంటే ఆయన దేవుని మాటతో ఉన్నాడు. ఆయన కుటుంబం ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారు. అంటే మనం ఆయన ప్రభులో మనం ఉంటే, మన కుటుంబంగా ఆయనలో మనం ఆరాధిస్తే ఆయన ఏం చేయడు? నువ్వు వెళ్ళాలో, నువ్వు బయటికి వెళ్ళి ఆయన బయటకు వచ్చినాడు. ఓడల నుంచి బయటకు వచ్చి ఆయనకు ఒక బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలో కూడా బలి అర్పించినాడు. కట్టాలి అంటే మన ఓరేపు వాగ్దానం ఏముంది? కట్టాలి. ఒక మందిరం కట్టే కదా, విశ్వాసాలు కూడా కట్టాలి, స్వార్థ చేయాలి, గృహ కోడికలు కలిగి ఉండాలి. ఎప్పుడు దాదాపుగా చాలా రోజులు అయితే వాళ్ళ ఇండ్లే మర్చిపోయినాం. ఒకప్పుడు ఏం చేసేవారు? అన్న ఈ ఆదివారం వస్తే మా ఇంటికాడ ప్రేయర్ చేసుకోమంటే ఆరాధన అయిపోగానే సైకిళ్ళ మీద పోయి ఒక్కొక్కరి ఇంటికాడ ప్రేయర్ పెట్టి మీటింగ్ పెట్టుకొని నైట్ మళ్ళీ ఇక్కడ మందిరానికి వచ్చేవాళ్ళం. అప్పుడు సైకిళ్ళు. ఇంకా కట్టంగూరు ఏరియాలో మేము పరిచయం చేసినాం. కట్టంగూరు పోతే కట్టంగూరు లారీ మీద పోయి కట్టంగూరు దిగి అక్కడ కిరాయి సైకిల్ తీసుకొని
మళ్ళా ఆ ఏరియాలో పోయి అక్కడ సేవ పరిచయం చేసి మళ్ళీ లారీ ఎక్కొచ్చి పరిచయం చేసేవారు. ఇప్పుడు ఏమైందండి? అందరికి బండ్లు అయినాయి, అందరికీ కార్లు అయినాయి. కానీ విశ్వాసులకు ఇళ్ళ మీటింగ్లో పిలుస్తలేరు, వాళ్ళు పోతలేరు. దైవసేవకుడు పోతున్నాడు వస్తున్నాడు కాదు, ఆయన వస్తే ఎంతోమంది చూస్తారు, పాస్టర్ గారు పోతుండే అనుకుంటారు. అదే విశ్వాసులు ఒక సైన్యం పోతుంటే అందరు చూస్తూ ఉంటారు. ఏమంటారు? వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని బిడ్డలు, పలాలింటి లింగాకింటికి పోతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వెంకాకింటికి పోతున్నారు, వస్తున్నారు. చుట్టుపక్కల పరిచయం అవుతాం. ఏం పెట్టకున్నా సరే అండి, ప్రార్థన చూపించుకోవాలి, సంఘాన్ని పిలవాలి. సంఘాన్ని పిలుచుకొని సంఘం రమ్మంటే ఎవ్వరు రారు. ఒక ఇంట్లో మీటింగ్ పెడితే అదే 3-10 మంది వస్తారు. సమర్పణ అనేది ఉండాలి. ఇళ్ళకి వచ్చినప్పుడు ఎవరు కూడా ఏం చేయనవసరం లేదు, అక్కడికి వచ్చి ప్రార్థన చేయమని కోరుకోవాలి అంతే. ఏమన్నా జకర్యా ఏం చేస్తున్నాడండి? ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, దేవునికి ఆయన ఆరాధిస్తున్నాడు, ధూపం వేస్తూ ఉన్నాడు, ప్రజలంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు వచ్చేసింది. నీ ఇంట్లో నా ఇంట్లో కూడా ప్రార్థన చేయించుకోవాలి. ఇక్కడ యెహోవా ఏం చేసిండు? ఆయన బలిపీఠం కట్టిండు, దేవుడికైనా బలి అర్పించిండు. కానీ ఎన్నాళ్ళండి సంఘంతో మీ ఇంట్లో కాలు పెట్టక? మీరు గుర్తు చేసుకోండి. ఎవరైనా కొన్ని అన్న ఇట్లా చెప్తాను అనుకోవచ్చు, కానీ అలాంటి ఉన్నప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళని వచ్చి మనం ప్రార్థన చేసిపోయినప్పుడే మనకు వస్తుంది. నా దగ్గర ఏం లేదు, అక్కడ ఏం అవసరం లేదు, మంచిళ్ళు ఇచ్చిన చాలు, ఇయ్యకున్న చాలు, మా బండ్లలో నీళ్ళు ఉంటాయి. ప్రార్థన చేసి వస్తాం, తీర్మానం చేసుకోండి. అందుకనే ఇట్లా ఉంది మన ఊరేపు. ప్రజలు లేరు, భారం ప్రార్థనా భారం లేదు, సువార్తపరిచే భారం లేదు. మన ఇంటికి మనమే పెద్దవాళ్ళము కాకుంటండి. ఎవరైనా సంవత్సరం ఎన్నిసార్లు ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నారో, ఎన్నిసార్లు ప్రేయర్ చేయించుకున్నారో చూడండి. మా నోవా అయితే ఆయన కుటుంబం, ఆయన అంతా కూడా ఆరాధిస్తున్నారు, శుద్ధిస్తున్నారు. సంఘాన్ని పిలవాలి, సంఘం అక్కడ ఉండాలి. అక్కడ ఉలోకాసవాళ్ళు మనం చూసినాం, జకర్యా అక్కడ ఆరాధించినాడు, ఆయన శుద్ధించినారు, ఆయన కూడా ప్రార్థన చేసినారు, విన్నారు. అబ్రాహాము ఆయన ప్రార్థన చేసినాడు, ఆయన బలిపీఠం కట్టినాడు, విస్తరించిపోయింది ఆయన సేవా పరిచర్య. ఇక్కడ కూడా నోవా కూడా ఏం చేసినాడు? ఆయన బలిపీఠం కట్టి పవిత్ర పశువులు అన్నిటి కూడా దేవునికి బలిగా అర్పించినాడు. చూడండి ఎన్ని ఊర్లు, ఎన్ని గ్రామాలు ఉండే మన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఎన్ని ప్రజలు ఎంతమంది ఉండ్రి చూసుకోండి. చూడండి మరి దేవుడి ఉద్దేశం ఏముందో. తూర్పు పనమట సంచరించమన్నాడు, తిరగమంటున్నాడు, పొమ్మంటా ఉన్నాడు. అదే మనకు ఆయన కట్టే విషయము. అబ్రాహాముకు చెప్తా ఉన్నాడు 17వ వచనంలో, నువ్వు తిరుగు, వెళ్ళు. మనం కూడా ఎలా ఉన్నాం? మనం కూడా పరిచయం ఎట్లా చేస్తున్నాం? అబ్రాహాములాగా మనం ఉండాలి, అబ్రాహాములాగా మనం ఆరాధించాలి, అబ్రాహాములాగా ఆయన మనం ఏం చేయాలో? బలిపీఠం కట్టాలి. అంటే బలిపీఠం అంటే మట్టితోనే కాదు, గోడతో కాకుండా ప్రజలనే ఇక్కడ ఆరాధనతో కట్టాలి, ప్రార్థన బలిపీఠం కట్టాలి, సంఘము చేర్చబడాలి. దేవుడు ఇంతగా ప్రేమించి మందిరం ఇచ్చినాడు, మందిరం నింటంటుగా ప్రార్థన చేయాలి. మన దగ్గర ప్రేయర్ సంఘ ప్రార్థన ఉంటే సంఘ ప్రార్థనకు ఎవరు రారు. నేనంటే డ్యూటీలో ఉంటే వాళ్ళకి మనం కూడా క్షమించాలి. అక్కడ ఉపవాస ప్రార్థన అంటే ఎవరు రారు. ఒకప్పుడు ఉపవాస ప్రార్థన వస్తే మందిరం నిండిపోయి ఆ ఉపవాస ప్రార్థన 1 గంట దాకా చేసి మళ్ళీ అప్పుడు వంట చేసి తినిపోయేవాళ్ళం. అలాంటి మొదటి ప్రేమ అంతా కోల్పోయినారు. చూడండి, అలాంటి మళ్ళా తీర్మానం చేసుకుందాం. మరి ఓరేపు కోసం ఆయన చేసే బలిపీఠం కట్టే విషయంలో మనం తీర్మానం చేసుకుందాం, మనం ఆరాధిద్దాం. ఆయన సేవలో ఏం చేసిన ఆయన అబ్రాహామునికి లెమ్మన్నాడు, లే అన్నాడు. చూడండి మళ్ళా చూద్దాం. ఆయన కూర్చున్నాడు, పరిచర్య ఎట్లా కుంటు పడిపోయిందో, నువ్వు లే, ఆయన లేచి అంటున్నాడు. ఆయన నువ్వు లేచి అంటే మనం ఇక్కడ ఉన్న స్థలంలో ఉన్నాం, ఆయన ప్రకటించలేకపోతా ఉన్నాం. దేశం ఏం చేయాలా? దేశం యొక్క పొడగున ఎడల్పున దానిలో సంచరించము. ఇక్కడి నుంచి ఎల్లెమలసి మొదలు పెట్టుకుంటే అమ్మన బోల్ దాకా తిరుగు, ఇక్కడ గోపులాపల నుంచి లింగోట దాకా తిరుగు, 4 మూలలు తిరుగు, నువ్వు పరిచయం చేయండి. అంటే
ఏదైనా పరిచర్యకు కాదండి, కూర్చుంటే కాదండి పరిచర్య. అబ్రాహామును చూసినాడు దేవుడు, లే ఆయన భారం అప్పగించినాడు. పరిచర్య అనే భారము మన దేవుడు మన అప్పగించి కట్టాలి, మందిరం కట్టించాలా. ఆయన దేవుడు జకర్యాకు తోడైన దేవుడు, అబ్రాహాముకు తోడైన దేవుడు, నోవాకు తోడైన దేవుడు మనల్ని కూడా తోడైన నడిపిస్తాడు. కాబట్టి ఏదైనా మనము ఎక్కడ చేసినాడు ఆయన చిందూరములో మమ్రే దగ్గర ఆయన ఏం చేసినాడు, దిగి అక్కడ హెవాకు బలిపీఠం కట్టాను. మరి ఆయన చేసినాడు, పిలిచినాడు. 12వ అధ్యాయంలో మొదటి వచనంలో పిలిచినప్పుడు దేవునికి లోబడ్డాడు. నువ్వు లేచి 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జన్మ చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వాదంగా నొందువు. ఏం చేసినాడంటే ఆయన మాటకు లోబడ్డాడు. నిన్ను గొప్ప జన్మగా చేస్తాను, నువ్వు లేచి. ఇక్కడ కూడా అదేముంది, లేచి అంటే మన పరిచర్య కుంటుబడిగా ఉంటే, మన పరిచర్య సరిగా చేయకుంటే, అందరికి దేవుడు వాగ్దానంతో మాట్లాడిన ఎప్పుడో ఓరేపుకి ఇచ్చిన వాగ్దానం అదే ఇచ్చినాడు. దాన్ని ఎత్తి పడతలేరు, సౌతలేరు. ఆ వాగ్దాన పరంగా సేవ చేస్తే దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు. ఎప్పుడు వాగ్దానం వాళ్ళు పెడుతున్నాం, దాని మీద ఏం లేదు, చెప్పడం లేదు, ఉండటం లేదు. ఆ వాగ్దానం మనం నెరవేర్చాలి, అది ఎత్తిపడాలి, ప్రార్థన చేయాలి. ప్రతి ప్రార్థనలో వాగ్దానం ఎత్తిపెట్టాలి. కాబట్టి మనం కూడా ఆయన లేచితే, ఆయన మాట వింటే, ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అంటే మనం ఏం చేయాలా, నిద్ర మత్తులో ఉంటే లేచి ప్రభువుని ఆరాధిద్దాం. ఎలాంటిగా ఆరాధిద్దాం ప్రభువా? నిజంగానైనా అబ్రాహాము ఎలా ఉండెను అలాంటి స్థితిలో నీ మాట లోబడ్డాడు, నీ మాట విన్నాడు, ఆయన లేచినాడు. నీ ప్రభువా నీకు బలిపీఠం కట్టించినాడు. నిజంగా నా జీవితంలో నేనైతే నీకు ఏం కట్టలేకపోయినాను ప్రభువా. నన్ను తండ్రి ఆయనకు అబ్రాహాము ఎవరిని, జకర్యాను ప్రేమించిన దేవుడు. ఆ ప్రజలంతగానో ప్రార్థించినారు, ఆ ప్రార్థన విన్నావు, ఆయన జవాబిచ్చినావు. ఆయన భయపడిపోయినాడు. ప్రభా నా జీవితంలో మా జీవితంలో ఎన్నోసార్లు తప్పిపోయినాం ప్రభా, భయపడిపోయినాం ప్రభా. మా కుటుంబం ఏమైతే భయపడిపోయినావు, ప్రతి పరిస్థితులు ఏమైపోతుందో భయపడిపోయినావు ప్రభా. నువ్వు జకర్యాతో మాట్లాడిన దేవుడు, దూతను పంపించినావు నా కోసం ప్రభా. నువ్వు పరలోకం నుంచి వచ్చినావు, నువ్వే నాతో మాట్లాడినావు, రక్షకున్నావు ప్రభా అని మనము ప్రభుని ఆరాధిస్తాం. ప్రభునే కనబడదు. ఎక్కడైనా మనము ఆయనకు బలిపీఠం కట్టేసిన సేవా పరిచర్యలో, సువార్త పరిచర్యలో మనం కూడా ఎలా ఉండాలో తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకొని పరిచర్య వర్ధిల్లో కావడాలి. మందిరం అనేక ఆత్మలతో నింపబడాలి. ఇంకా పరిచయంతో కట్టుబడి మందిరం కట్టేది కూడా ఉంది. ఇంకా ఆ కట్టేది కూడా దేవుడు తీర్చాలి. దానికోసం కూడా అందరం ప్రార్థన చేద్దాం. అందరం అలాగే దేవుని ఆరాధిద్దాం. మనం ఆరాధన దేవుని దగ్గరికి ధూపం వరకే వెళ్తుంది. జకర్యా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన ధూపం వరకు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. మనం కూడా అలాగనే చూద్దాం. అక్కడక్కడ నోవాబుని కాపాడిన దేవుడు, నోవా కుటుంబాన్ని కాపాడిన దేవుడు. నోవాబు ఎంతగానో ప్రజల మధ్యలో ఎంతగానో నోవా ఓడగట్టి సిద్ధపరిచినాడు. మళ్ళా ఓడలకి వెళ్ళి బయటకు వచ్చినాడు. మళ్ళా ఏం చేయాలి, ఆయనకు మళ్ళా ఏదో కట్టుకోవాలా. ఇన్ని రోజులు బాగానే ఉంది, 40 రాత్రులు 40 పగలు, కొన్ని రోజులు ఆ సముద్రం నీళ్ళ మీద ఉన్నాడు. మళ్ళా ఓడలకు బయటకు వెళ్ళినాడు. చూడండి ఆయనకు మళ్ళీ ఎంత సమస్య. కానీ దేవుని అయితే వదిలిపెట్టలే. దేవుని బలి రప్పించినాడు. ప్రభా 4 సంవత్సరాలు నీళ్ళ మీద ఓడలో నుంచి జల ప్రయాణంలో తప్పించినావు, కానీ ఆయన శృతి చెల్లించినాడు. మరి ఆయన ఓడల నుంచి వచ్చినప్పుడు ఆయన ఎవరు లేరు, ఆయన అనుకునే వాళ్ళు లేరు, ప్రజలు లేరు, మనుషులు లేరు, పశువులు లేవు, జంతువులు లేవు, భూమి మీద ఏది లేదు, అంతా తడిచిపోయి నెలల మట్టం అయింది. కానీ ఒక్కడే వాళ్ళ కుటుంబమే ఉంది. కానీ ధైర్యంగా దేవునికి ఆయన బలి అర్పించినాడు. అక్కడ ఆయన నీవు నేను కూడా దేవునికి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. మనం తీర్మానం చేసుకొని ఆరాధిద్దాం. వాక్యం దేవుడు దీవించును. ఆమేన్.
పాట సంఖ్య 508. పాత పాటల పుస్తకం అయితే 502. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 430. లేచిరండి విశ్వాసులారా, యోర్దానదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయిము సుఖ విలాసమాయనం, విడిచిపెట్టుడి మిస్రాయిము సుఖ విలాసమాయనం, దేహించక లేశమైన యేసుని వాగ్దానములు, సందేహించక లేశమైన యేసుని వాగ్దానములు, ముందంగా వేసి నిరాశవే, ముందంగా వేసి నిరాశవే, ప్రభుపై నమ్మికయుంచుడి, ప్రభుపై నమ్మికయుంచుడి. లేచిరండి విశ్వాసులారా, యోర్దానదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయిము సుఖ విలాసమాయనం, విడిచిపెట్టుడి మిస్రాయిము సుఖ విలాసమాయనం. యాత్రలు సముద్రములో సేచి పర్వతము కప్పించెను, యాత్రలు సముద్రములో సేచి పర్వతము కప్పించెను, సొదొమ వైపు తిరిగి చూడక, సొదొమ వైపు తిరిగి చూడక, వెల్లుడి సీయోను నగరునకు, వెల్లుడి సీయోను నగరునకు. లేచిరండి విశ్వాసులారా, యోర్దానదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయిము సుఖ విలాసమాయనం, విడిచిపెట్టుడి మిస్రాయిము సుఖ విలాసమాయనం. పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో, పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో, దూరపరచి బంధకముల, దూరపరచి బంధకముల, నశింపజేసి మరణము, నశింపజేసి మరణము. లేచిరండి విశ్వాసులారా, యోర్దానదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయిము సుఖ విలాసమాయనం, విడిచిపెట్టుడి మిస్రాయిము సుఖ విలాసమాయనం.
సహోదరుడు ఒక సహోదరి ఆరాధన చేయాలి. బ్రదరు మొదట, తర్వాత ఒక సండే స్కూల్ టీచరు మార్చి చేయండి ఆరాధన. సహోదరులు ఆరాధన బ్రదర్స్ చేసినాకనే చేయండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మార్చి ఆరాధన చేస్తాం. ప్రభు నిన్ను కొనియాడేదన్ వాగ్దానము వారిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానము వారిచి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా హల్లెలూయా ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా హల్లెలూయా ప్రభు నిన్ను కొనియాడెదను. నాదు శత్రువులను నిన్ను
స్తుతింతును ప్రభువా నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదను. కొన్ని వచనాలు వాక్యములో చూసి బలలో పాలు పొందుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ 13. మొదటి నుండి 6 వచనాల వరకు మార్చి చదువుదాం. నేనొకటి మీరొకటి ఉత్తర ప్రత్యుత్తరంగా. హెబ్రీ 13 మొదటి నుండి 6 వచనాల వరకు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరవకుడి. దాని వలన కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. వివాహము అన్ని విషయములో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. ఆరో వచనం అందరం కలిసి చదువుదాం. 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. 1 కొరింథీ 11 28వ వచనం. 1 కొరింథీ 11:28. అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, చదివిన భాగాన్ని దీవించి కొన్ని మాటలు ఆత్మీయమైన వాతావరణమునిచ్చి కృపణిము, కొన్ని హెచ్చరికలు వాక్యపు వెలుగు బల్లకు యోగ్యులుగా చేయమని శిలవ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీ 13 అండి. మొదటి వచనం. చాలండి. కొందరు అనే మాటలు ఇందులో ఉన్నాయి. కొందరు ఎరగకై దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరా కొందరు అనేది ఒక తలంపు. కొందరు దేవదూతలకు ఆతిథ్యం చేశారట. అందరూ ఎందుకు చేయలేదు అనేది ఒక తలంపు. అందరూ చేయలేదు, కొందరే చేశారు. ఎవరా కొందరు? రండి, 18 ఆదికాండం. కొందరిలో విశ్వాసులు ఉన్నారు. 18 ఆదికాండం మొదటి వచనం.
ఎప్పుడు కనపడ్డాడు? 12వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు, 18వ అధ్యాయంలో కనపడ్డాడు. జర్నీ, ప్రయాణం, ఆత్మీయంగా ప్రయాణం. 12వ అధ్యాయంలో ప్రత్యక్షమై 18వ అధ్యాయంలో కనపడ్డాడు ఆయన. సింధూర వనములో అనే మాటలు. సింధూరం అంటే అర్థం ఏంటి? ఆ రంగు చెప్పండి. సింధూరం అంటే అర్థం ఏంటి? సింధూరం అంటే ఏంటమ్మా చెప్పారా డాక్టర్ పిల్లలు? సింధూరము అంటే అర్థం ఏంటి? ఎర్రనిది అని అన్నమాట. కలరు ఎరుపుదేని చూపిస్తుంది. శిలువ రక్తం చూపిస్తుంది. ఎరుపు శిలువ రక్తం. ఆ వనములో, సింధూర వనములో అబ్రాహాము ఎండవేళలో ఉన్నప్పుడట. ఏ వేళ? ఎండవేళ. దీని లోపల పెట్టి వచ్చాను, మళ్ళీ బయటికి వచ్చారు. కంపెనీ వాడు ఫోన్ చేస్తాడు. సరే, 18వ అధ్యాయం సింధూర వనము అనేదో తలంపు. రెండవది ఎండవేళ ప్రత్యక్షమయ్యాడు. సింధూరం అంటే ఎర్రనిది అని అర్థం అన్నట్టు. ఎరుపు కలవరి శిలువ యొక్క రక్తాన్ని చూపిస్తుంది. దాని కింద అబ్రాహాము ఉన్నాడు, సూచన అది. రెండవది ఎండవేళ ప్రత్యక్షమయ్యాడు, కనపడ్డాడు. 19వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. ఎప్పుడు? ఇక్కడ ఎవరు ఉన్నారు? లోతు. ప్రత్యక్షమైంది. టైం చూడండి ఒకసారి. అబ్రాహాము ఎండవేళ ప్రభు ప్రత్యక్షమయ్యాడు. లోతుకి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? సాయంకాలం, అంటే సూర్యుడు అస్తమించే సమయం అది. అబ్రాహాము యాకోబు పత్రిక రండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2, 22, 23 వచనాలు చదవండి, అర్థమైంది. యాకోబు పత్రిక 2, 22. విశ్వాసం అతని క్రియలతో కూడా ఒక వ్యక్తి స్నేహితుడయ్యాడు దేవునికి. ఎవరంటే అబ్రహాం. అబ్రహాముకున్న టైటిల్ నీతిమంతుడు. నీతిమంతుడు ప్రకాశించే సూర్యునిలాగా ఉంటాడు. అందుకే ఎండవేళ వచ్చాడు అబ్రహాం దగ్గరికి దేవుడు. ఎండవేళ అబ్రహాం దగ్గరికి ప్రభు వచ్చాడు. లోత్ దగ్గరికి సాయంకాలం వచ్చాడు. వారి ఆత్మీయ జీవితం అలా ఉంది. ఇరువురు, అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని స్నేహితుడయ్యాడు. పట్టపగలు ప్రకాశమానమైన ఎండవేళ దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వాగ్దానం చేస్తాడు. తలంపు ఏంటంటే, అబ్రహాము ఏం చేశాడు? ప్రత్యక్షమైన ప్రభువుకు అబ్రహాము ఏం చేశాడు? రండి, 4వ వచనం. ఆదికాండం 18:4.
ఉమ్. 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 చాలండి. ఇప్పుడు దేవదూతలు వచ్చారు ప్రభుతో కూడా. సరే, ఆతిథ్యం ఇవ్వడానికి మొదట కొంచెం ఆహారం ఇస్తాను, తెప్పించేదను. నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కున్నాడు, చెట్టు దగ్గర సేద తీరారు వాళ్ళు. తలంపు ఏంటంటే ఆతిథ్యము చేయ మరవకుడి. కొందరులో అబ్రహాం మొదటివాడు. మొదటివాడు. సరే, ఇప్పుడు ఆయన వయసు ఎంత? 99. షారా వయసు ఎంత? 90. పిలిచింది ఎప్పుడు? 75 సంవత్సరాల సమయంలో పిలిచాడు. ఇప్పుడు 25 సంవత్సరాలు అయినాయి వాగ్దానం నెరవేరాలంటే. దానికి ఫలితం ఎలా కలుగుద్దంటే, ఆతిథ్యము కుమారుడు పుట్టకముందు ఇచ్చాడు. అర్థమైందా? ఎప్పుడు ఇచ్చాడు అబ్రహాం? ఏడో వచనం, ఆరో వచనం. త్వరపడి ఆసక్తి కలిగి ఆశ కలిగి ఆత్మీయంగా ఆలస్యం చేయక త్వరపడ్డారు వాళ్ళు. ఆత్మీయులు. ప్రభు స్వరాన్ని విన్నాడు, లోబడ్డాడు, ప్రభు మార్గంలో వెళ్ళాడు. ప్రత్యక్షం హాయి, బేతేలు రెండింటి మధ్యన గుడారం వేశాడు. హాయి అనగా విజయం, బేతేలు అనగా ఆ యొక్క దేవుని దర్శనం. రెండింటి మధ్యన గుడారం వేశాడు, బలిపీఠం కట్టాడు. ప్రయాణం కొనసాగింది. ఇప్పుడు వృక్షం దగ్గరికి వచ్చాడు, సింధూర వృక్షం. ఎండవేళ చెట్టు కింద ఉన్నాడు. ఫిబ్రవరికి రాసేటప్పుడు రెండవసారి 11. తొమ్మిదవ వచనమండి. సమయాన్ని వాళ్ళండి పరవాసులండి. వాగ్దత్త దేశం అది. పరవాసులయ్యారు, గుడారం వేశారు. యాత్రికులు వాళ్ళు, యాత్రా జీవితం, యాత్రికులు. కానీ దూరదృష్టి కలిగిన వారు పునాదులు గల పట్టణం వైపు చూశారు. వాళ్ళ ఆత్మీయమైన నేత్రాలు పునాదులు గల పట్టణం. రాబో తరానికి ఆత్మీయంగా పునాది వేసి ప్రభు మార్గంలో నడిచి రాబో తరానికి ఒక మాదిరికరమైన విశ్వాస జీవితంలో వారు ముందడుగు వేసి ప్రభు స్వరానికి లోబడ్డారు. వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు. 7వ అధ్యాయం అర్థం కావడానికి చెప్తాను. అపోస్తలులు స్టెఫను సాక్ష్యం ఇస్తాడు ఇక్కడ. మొదటి 2 వచనాలు. స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి అని ఆరంభించాడు స్టెఫను. ఆరంభం ఎలా ఉంది? సహోదరులు తండ్రులకు ఇచ్చాడు వర్తమానం. చివరికైనా ముగింపు వర్తమానం ఎలా ఉంటుంది? ఆశ్చర్యం. అబ్రాహాము జీవిత చరిత్ర
బైబిల్ స్తెఫనిచ్చిన సాక్ష్యం ఇది. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాం ఆరానులో కాపురం ఉండకమునుపు మెసిపోతియమయాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మామూలు విషయం కాదండి. ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి, ఎక్కడ ఉంది రాశి? ఏ దేవుడు ప్రత్యక్షమైంది? మహిమగల దేవుడు అండి. ఆరానులో కాపురం ఉండకమునుపు. ఎందుకు ఆరాను వరకు వచ్చి సాగలేకపోయారు? తండ్రి ఉన్నాడు అక్కడ, బ్యాక్గ్రౌండ్. తండ్రి ఆధీనంలో ఉన్నాడు, ఆగిపోవాలి. ఆరాను వరకు వచ్చి ఆగిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత యాత్రను కొనసాగించాడు. బైబిల్ చరిత్ర అండి ఇది. మూడో వచనం అక్కడ వెళ్ళమని చెప్పాడు, ఇక్కడ రమ్మని చెప్పాడు. వెళ్ళమంటే తానే వెళ్ళాలి, రమ్మంటే ప్రభు వెంట ఉంటాడు, ముందు నడుస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను 10. యోహాను 10. ఇప్పుడు మాట చెప్తాడు. 4వ వచనం, యోహాను 10. ముందుగా నడిచేవాడు. ఇశ్రాయేలులకు ముందు నడిచాడు, అబ్రాహాముకు ముందు నడిచాడు. ప్రభువు లేని ప్రయాణం లోతు ప్రయాణం. ప్రభువు లేని ప్రయాణం అగమ్య గోచరం, అంధకారం. ప్రభు ఉండాలని మనతో, మనకు ముందు నడవాలి ప్రభు. యెషయా గ్రంథం 45. 2వ వచనం, విశ్వాస జీవితం కొన్ని మెట్టలు, కొన్ని వంపులు, లోయలు ఉంటాయి. అబ్రాహాము ప్రయాణం చేసింది కూడా అదే ప్రదేశం. లోయలు, కొండలు, వినరా? లోయలు, కొండలు, రాతి తిప్పలు, అలాంటి ప్రదేశం. బ్రహ్మాండమైన దేశాన్ని వదిలి కొండలు, లోయలు గల ప్రదేశానికి వచ్చాడు అబ్రాహాం. హారానులో కాపురం ఉండకమునుపు, అడుగుపెట్టే స్థలము లేనప్పుడు వాగ్దానం ఇచ్చి, ఆ వాగ్దానం తన తర్వాత పిల్లలకి ఇస్తానన్నాడు. అది వాగ్దానం. అర్థమైందా? అడుగుపెట్టే స్థలము లేదట అబ్రాహాముకు అన్య దేశంలో. కానీ గుడారం వేసి, బలిపీఠం కట్టి, ప్రార్థన చేసి, బలులు అర్పించి, ప్రభు చిత్తాన్ని తెలుసుకొని అడుగడుగున గుడారపు జీవితం. ఇది కొందరి జీవిత చరిత్ర. రండి అంశంలోనికి. 18వ అధ్యాయం, ఆదికాండం. ఆదికాండం 18, 8వ వచనం. ఆదికాండం 18:8 అండి. చాలండి. దేవదూతలు ఆహారం తిన్నది ఎక్కడ అని అంటే చెట్టు కింద. అబ్రాహాం నివాసం ఉంది ఎక్కడంటే గుడారంలో, ఎండవేళ చెట్టు కింద. కానీ ఆతిథ్యం ఇచ్చింది చెట్టు కింద. అర్థమైందా? తలంపు ఏంటంటే, భోజనం చేసేటప్పుడు నిలబడ్డాడు ఆయన. ఒక అధికారి వచ్చి తన ఇంటి దగ్గర భోజనం చేసేటప్పుడు ఆ యొక్క వ్యక్తి, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి నిలబడి నడుము కట్టుకొని ఆతిథ్యం ఇచ్చేది సంప్రదాయం.
అప్పుడే ఆశీర్వాదాలు వచ్చేది, అప్పుడే దీవెనలు వస్తాయి. అప్పుడు అన్నాడు, భోజనమైన తర్వాత, ఆతిథ్యం తర్వాత 9వ వచనం 18:9 ఆదికాండం. అబ్రాహాము చెట్టు కింద భార్య గుడారములో విశ్వాస జీవితం అండి ఇది. అబ్రాహాము చెట్టు కింద భార్య గుడారములో, ఇది వాళ్ళ సంసార జీవితం. మనం ఒక ఆయన ఫోన్ చేశాడు, ఏమండి ఎంత ఆస్తుంది, ఫోన్ చేశాడు. నేను చెప్పాను విశ్వాసం ఉంది అని చెప్పాను. విశ్వాసం ఉన్నది. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి దేవుడిచ్చేవాడు, దేవుడిచ్చేవాడండి. విశ్వాసం ఉంది. ఓ చెట్టు కింద జీవితం, గుడార జీవితం, ఆతిథ్యం, పరలోకం నుంచి వచ్చిన అతిథులకు ఆతిథ్యం అక్కడనే ఇచ్చాడు అబ్రహాం. అర్థమైందా? తలంపు ఏంటంటే, కొందరు ఆతిథ్యం ఇచ్చారు, కానీ ఆతిథ్యం ద్వారా ఆశీర్వాదాన్ని పొందారు వాళ్ళు. కుమారుడు పుట్టకమునుపు ప్రభు దర్శించి, నేను చేయబో కార్యము అబ్రాహామునకు దాచదన. వినరా? ఎన్నో వచనం అది, చదువు. అదేనమాట. దేవుడు ఒక స్నేహితునికి తన మర్మమంతా చెప్పడం ఇది సహజం. ఒక స్నేహితుడు తన స్నేహితునికి తన మర్మం అంతా కూడా చెప్పడం సహజం. యేసు ప్రభు కూడా అన్నాడు, మీరు నా స్నేహితులు ఎప్పుడు? నేను చెప్పింది విన్నప్పుడు. ఎప్పుడు? నేను చెప్పింది విన్నప్పుడు మీరు నా స్నేహితులు అవుతారు. ఇది కండిషన్. అబ్రహాం దేవుడు చెప్పింది చేశాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. యేసు ప్రభు అదే చెప్పాడు, నేను మీకు ఆజ్ఞాపించినవి చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. స్నేహితుడు అంటే అర్థం ఏంటంటే సమాన హోదా కలిగిన వాడు, సహచరుడు, ఈక్వాలిటీ, ఇద్దరు కూడా సమానం. ప్రభు అలాగూ వాగ్దానం చేశాడు. తలంపు ఏంటంటే, అబ్రహాము కొందరిలో ప్రథమమైన వాడు, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం పొంది కుమారుని పొందాడు. తర్వాత 22లో సబ్జెక్టు అక్కర్లేదు, ఇప్పుడు పదే అది చెప్తే అదే జరుగుద్ది. తలంపు ఏంటంటే, దేవుడు కొందరిలో మనం కూడా ఉండాలనేది ప్రభు కోరిక. ఇంకొక బిందు, రెండవసారి 22 మత్తయి సువార్త. మత్తయి 22. ఇక్కడ బిందు జరిగింది. 22వ అధ్యాయం మత్తయి సువార్త, 1వ వచనం, 2వ వచనం. ఉపమాన రీతిగా ఇట్లను, ఇది ఉపమానం అన్నమాట. ఎగ్జాంపుల్ ఇది. యేసు ప్రభు ఉపమానము లేకుండా ఏది బోధించలేదట. ప్రభు ఉపమానాలన్నీ కూడా అర్థం కావడానికి చెప్పాడు. పరలోక రాజ్యం, ఒక రాజు విందు చేశాడండి. అక్కడ అబ్రాహాము విందు చేశాడు చెట్టు కింద, కానీ ఒక రాజు చేశాడు విందు. అదే స్థలంలో చేశాడు. చాలండి, మిగతా వద్దులే. ఇప్పుడు విందు ఏం చేశాడు? సిద్ధం చేశాడట. అంతా సిద్ధమైంది. ఓ రాజు అండి. రాజు అంటే అర్థం ఏంటంటే కోరిందల్లా నెరవేర్చేవాడు. ఉన్నతమైన స్థాయిలో తన స్థాయి తగినట్టుగా
భోజనం సిద్ధం చేసేవాడు. విందు చాలా గంభీరంగా చేశాడు. అనేకులను పిలిచాడు. చాలామంది సాక్షులు చెప్పారు. సాకులని కూడా సరిపడవు అవి. ఫోన్ చేసి పిలిస్తే సాకులు చెప్తారు. ఆరోగ్యం బాగాలేదు, వీలు కాలేదు, పని ఉంది, పరిస్థితి బాగాలేదు. ఈ సాకులు చెప్తే సమస్యకు దారితీస్తుంది. చాలామంది రాజకుమారుడు తన కుమారుని పెళ్లి విందు తగినట్టుగా విందు చేశాడు, కానీ సాకులు చెప్పారు ఇక్కడ. విన్నారా? సరే, ఇప్పుడు ఏం జరిగింది? ఐదో వచనం. సువార్త చెప్తుంటే పత్రికలన్నీ కుప్పేసి మనని తగలబెట్టారు. అక్కడ కేసు వైరల్ అయింది. తలంపు ఏంటంటే, దుర్మార్గులు కూడా ఉంటారు లోకంలో. అలక్ష్యం, నిర్లక్ష్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇంత గొప్ప రక్షణను అనే మాటలు హెబ్రీ 2 3వ వచనం చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుంటామనేది ఓ ప్రశ్న. రక్షణను నిర్లక్ష్యం. రక్షణ సువార్త అండి, శుభవార్త, మంచి వార్త. అనేకులు రక్షణలోనికి రావడానికి, పాప క్షమాపణ నుండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, ఆత్మీయంగా ప్రభు మార్గంలో నడిచి ఇరుకు ద్వారంలో ఎన్ని శ్రమలు వచ్చినా రక్షణ నుంచి తొలగిపోక ఆత్మీయమైన మార్గంలో దేవుడు నడిపించేటప్పుడు రక్షణకు పరీక్ష, రక్షణ పొందిన వ్యక్తికి పరీక్ష. ఎరుకు మార్గంలోనే వెళ్ళడానికి నిర్లక్ష్యం వ్యక్తి చేస్తాడు. అక్కడ రక్షణ అర్థం కాదు, నిర్లక్ష్యం, అజాగ్రత్త. కానీ ఎలాగో తప్పించుకుంటాం. వయోపరిమితి లేదు. నిన్న హెబ్రోన్లో యవనస్తుని బాడీ పెట్టి సువార్త చేశారు, సువార్త చెప్పారు యూట్యూబ్లో. మంచి ర్యాంకరు యవనస్తుడు, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. కానీ మందిరంలో ఆసక్తి కలిగి పనిచేసేవాడు. వనస్థాలిపురం నుంచి హెబ్రోనుకు వెళ్ళి శనివారం వెళ్ళి ఆదివారం సాయంకాలం వరకు అక్కడ ఉండి తన సమయాన్ని గడిపేవాడు. కానీ హఠాత్తుగా లోకాన్ని వదిలిపెట్టాడు. నిర్లక్ష్యం, అలక్ష్యం, అజాగ్రత్త. అబ్రాహాము దేవుని వాగ్దానముల యందు లక్ష్యం ఉంచాడు. రూతు దేవుని వాగ్దానముల మీద లక్ష్యం ఉంచింది. బోయాజు దేవుని వాగ్దానముల మీద లక్ష్యం ఉంచాడు. మధ్యాహ్న వేళ భోజనం చేసి రూతుకు పేలాలు అందించాడు. అదే పరిగెరి ఆ పొలానికి యజమానురాలైంది. విశ్వాస జీవితం. కొందరు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, వ్యాధులు, బాధలు ఎన్నొచ్చినా దేవుని యొక్క అడుగుజాడలో నడిచి దేవుని మార్గంలో పరీక్షల్లో నిలిచి చివరకు దేవుని ఆశీర్వాదాన్ని పొందిన వారు బైబిల్లో నీతిమంతుల పట్టి. చిన్న సంఘం ఆత్మీయంగా ప్రభు అడుగుజాడలో నడవడానికి ఒకటి పరిష్కారం. కొందరిలో మనం ఉండాలనేది ప్రభు కోరిక. రెండవసారి 13వ అధ్యాయం హెబ్రీ 1వ వచనం. చాలండి. దాని వలన కొందరు
ఎరగకయే దేవదూతలకు ఏం చేశారు? ఆతిథ్యం ఇచ్చారట, చేశారు వాళ్ళు. ఇంకో వ్యక్తి, ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిని మాదిరిగా తీసుకుందాం. ఇప్పుడు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాం, సరే. ఇప్పుడు బోయాజు రూతుకు ఆతిథ్యం ఇచ్చాడు, అది వేరే విషయం. ఇంకా రకరకాలుగా ఆతిథ్యాలు ఇచ్చారు, అది వేరే విషయం. నేరుగా ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చిన ఒక అద్భుతమైన శక్తి దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఎవరా వ్యక్తి? రండి ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ మాట రాయబడి ఉంది, 27వ వచనం అండి. లూకా సువార్త 5:27. చదవానా? చాలండి. ఇక్కడ చూడండి ఒకసారి, యేసు ప్రభు పిమ్మట ఆయన బయలుదేరి అనే మాటలు, గొప్ప వింతలు చూశారు అంతకుముందు. ఇప్పుడు ఆయన బయలుదేరాడు. అంతకుముందు వింతలు కనబడ్డాయి, అది వేరే విషయం, సబ్జెక్టు వేరు. కానీ అటు తర్వాత ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉండుట చూచాడట. ఒక వ్యక్తిని చూశాడు, సుంకపు మెట్టు దగ్గర ఉన్నాడు. ఆయన బిజినెస్ వేరు, ఆయన జాబ్ వేరు, ఆయన హోదా వేరు. కానీ ప్రభు ఆ వ్యక్తిని పిలిచాడు, ఆయన లేవి అనే మాట. మత్తయి సువార్తలో మత్తయి, మార్కు సువార్తలో మత్తయి, లూకా రాస్తాడు లేవి అని. లేవి అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు ఎందుకు పెట్టాడు? దేవుని వరమని ఆ పదములోనికి ఆ బైబిల్ ఎలా వచ్చింది? సువార్త ఎత్తలంపండి విన్నారా? అందరూ విస్మయం పొందారట, గొప్ప వింతలు చూశారు. వింతలన్నీ పక్కన పెట్టి ఇంటికి వెళ్ళాడు, మత్తయి ఇంటికి. యేసు ప్రభు లేవి ఇంటికి వెళ్ళాడు, గొప్ప విందు చేశాడు. ఎవరికంటే? యేసు ప్రభుకు గొప్ప విందు నేరుగా యేసు ప్రభువు చేశాడు. అది ఎలా సాధ్యమైంది? దానివల్ల ప్రతిఫలం ఏంటి? మనం ఎవరు చేయాలి? 25 మత్తయి సువార్త 25. పైన వారం చెప్పినట్టు 34వ వచనం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టింది మొదలుకొని, చూడండి, లోకం పుట్టింది మొదలుకొని దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడట. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో ఆశీర్వాదం పొందాలంటే క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియారూపకమైన విశ్వాసం అబ్రహాం, క్రియారూపకమైన విశ్వాసం ఆ యొక్క దేవుని వాక్యములో భక్తులకు ఉంది. క్రియారూపకమైన విశ్వాసం. అప్పుడు అన్నాడు ప్రభు 35వ వచనం, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. చాలండి. ఆహారం, భోజనం ఎవరు పెట్టాలంటే ఆకలి కొనిన వారికి పెట్టాలట భోజనం. ఓ భక్సింగ్ గారిని ఒక వ్యక్తి, అయ్యా డబ్బులు ఇస్తావా అని అడిగాడట. ఎంట పడుతున్నాడు, సాక్ష్యం పుస్తకంలో ఉంది, వీడియోలో కూడా ఈ కాలపు వాళ్ళు చూడొచ్చు. భక్సింగ్ గారు
ఆయన తెల్ల బట్టలు వేసుకొని ఒక ప్రవక్తలాగా బయలుదేరుతుంటే అడుక్కునే వ్యక్తి అడుగడుగున అయ్యా ₹1 ఇస్తాను కొని రమ్మంటున్నాడు. లేదయ్యా సమయం లేదు, ఒక ₹10 ఇస్తాను రమ్మంటున్నాడు. అయ్యా నాకు టైం లేదు, పావులాయి ఇస్తారమ్మంటున్నాడు. చివరకు అయ్యా ఒక 5 పైసలు వెళ్ళిపోతా. లేదు లేదు ఇస్తారమ్మన్నాడు. బిలీవ్ మీ, నన్ను విశ్వాసం, నన్ను నమ్ము. చివరకు హోటల్ తీసిపోయి ఫుల్ భోజనం పెట్టి పాలు ఇవ్వమని చెప్పి బిల్లు కట్టాడు. కడుపు నిండా ఆహారం పెట్టాడు. అది చరిత్ర. 25 మత్తయి 35వ వచనం మళ్ళీ చదవండి. అది అనమాట. అట్లా అడుగుతారట. రెట్టింపుగా రాస్తారు. కొన్నిసార్లు అవే పదాలు రాస్తారు, అర్థం కావడానికి రాస్తారు, ఆశ్చర్యంగా రాస్తారు. అప్పుడు ప్రభు ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు. 40వ వచనం. చాలండి, ఇది జవాబు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు. అల్పులైన వారికి సాయం చేశారు, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చారు, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు. ఒకసారి పిల్లల బట్టలు అడుక్కునే వాళ్ళకి ఇస్తే బస్తా నిండా నింపారు. వాళ్ళు ఊర్లో అడుక్కొని వెళ్ళిపోతారు. ఊర్లో ఏదో సర్కస్ చేస్తారు. వాళ్ళు ఒక సంచి నిండా నింపారు బట్టలు, వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో అడుక్కునే వాళ్ళు అంత సీపుగా ఉండరు. చూశారు, వ్యాన్లో వచ్చారు వాళ్ళు. పోయేటప్పుడు ఈ బట్టలన్నీ రోడ్డు పక్కన ఆ యొక్క కోపుల్లో అనగా గోతుల్లో వేసిపోయారనమాట. బండి మీద వస్తున్నాం, ఎవరు ఈ బట్టలను చూస్తే పిల్లలై మేము లేనప్పుడు ఇచ్చారు. వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా విశ్వాసాలు అడిగిన వాళ్ళు, సర్కస్ చేసేవాళ్ళు. అప్పుడు బండి దిగి బట్టలని చేర్చుకొని మూట కట్టుకుని ఇంటికి పోయాం. తలంపు ఏంటంటే, ఈనాడు మానవ స్టేటస్ అలా ఉంటుంది. మానవ ఆలోచనలు అలా ఉంటాయి అన్నారా. తలంపు ఏంటంటే, ప్రతి వ్యక్తి రక్షణలోనికి రావాలి, అందరూ రక్షణలోనికి రావాలి, అందరూ ఆత్మీయమైన స్థితిలో ఉండాలి, అందరూ ప్రభువు నమ్మాలి. ప్రభు రక్షణలోనికి రావడానికి ప్రతి వ్యక్తిని ఏదో ఒక విధానంలో వాడుకుంటాడు. ప్రభు సాయం చేస్తాడు. అధములైనా కావచ్చు, అల్పులైనా కావచ్చు, అడుక్కునేవారు కూడా కావచ్చు. ఒక ఎద్దుకు వేషం వేసి డోలు కొట్టుకుంటే యేసుప్రభు పాటలు పాడుతున్నారు, వీడియో పెట్టారు. అడుక్కునే వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వచ్చారు. వాళ్ళు తలంపు ఏంటంటే, అల్పులైన వారికి సహాయం చేశావు. యెషయా గ్రంథం 58. యెషయా గ్రంథం 58, 7వ వచనం అండి, 8వ వచనం కలిసి ఉంటాయి. యెషయా గ్రంథం 58, 7, 8 వచనాలండి.
చాలు. ఎవరు పెట్టాలి ఆహారం చెప్పండి ఒకసారి. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలి. తలంపు ఏంటంటే ఆ యొక్క యాత్రికులు ప్రయాణస్తులు అలసిపోయారు, అబ్రాహం దగ్గరికి వచ్చారు. అబ్రాహం చెప్పిన మాట ఏంటంటే, ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చారు. ఎందు నిమిత్తం? ఏటను కోస్తాడని, భోజనం పెడతాడని కాదు. అబ్రాహము విశ్వాస పరీక్ష, అలిసొచ్చి ఎండవేళ దాహమై ఆయన దగ్గరికి వెళ్ళడానికి దేవుని చిత్తమై అతిథులు వచ్చారు ఆయన దగ్గరికి. అలసిపోయారు వాళ్ళు. కాళ్ళు నీళ్ళు ఇచ్చాడు, చెట్టు కింద కూర్చోబెట్టాడు, ఆహారం సిద్ధం చేశాడు, భోజనం ముందు పెట్టాడు, నిలబడ్డాడు. ఎందు నిమిత్తమే కదా వచ్చింది. ఎందు నిమిత్తం? ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు. కానీ అతిథులు ఆకలిగా ఉన్నారు, వాళ్ళకు విందు చేశాడు. అది ఎప్పుడంటే పిల్లలు పుట్టక మునుపు. కుమారుడు పుట్టక ముందు విందు చేశాడు, కుమారుడు పుట్టిన తర్వాత కూడా విందు చేశాడు. ముగింపులోనికి వస్తాం. రెండవసారి ఆదికాండం 21. చాలు. ఇది రెండవది, గొప్ప విందు. ఆదికాండంలో గొప్ప విందు అబ్రాహాం చేశాడు. నూతన నిబంధనలో లేవి చేశాడు. గొప్ప విందు యేసు ప్రభుకు. వినారా? గొప్ప విందు చేశాడు. ఎవరు చేశాడు అనేది అక్కడ రాయబడలేదు. కానీ తన ఇంట పుట్టి అలవర్చబడిన వారు, తనతో ఉన్నవారు, విశ్వాసులైన వారు, దేవుని నమ్మిన వారు, దేవుని యొక్క మార్గంలో నడిచేవారు, ఇంట పుట్టి అలవర్చబడిన వారికి విందు చేశాడు అబ్రాహాం. అర్థమైందా? ఇంట పుట్టి అలవర్చబడిన వారు, ఇల్లనగా సంఘం. అలవర్చబడుట ఆత్మీయమైన సిద్ధపాటు, ఆత్మీయమైన యాత్ర. వారికి చేశాడు విందు. ఎప్పుడంటే కుమారుడు పుట్టినప్పుడు. వాగ్దానము నెరవేరిన తర్వాత ప్రభు ఆశీర్వాదం ఇచ్చి కుమారుని వారసునిగా ఇచ్చాడని గొప్ప విందు చేశాడు. బైబిల్ చరిత్రలో 2 స్థలాల్లో గొప్ప విందు అని రాయబడింది. అది మత్తయి చేశాడు. తర్వాత దానికంటే ముందు అబ్రాహాం చేశాడు. మత్తయి ప్రతిఫలం ఏంటో తెలుసా? ప్రభువుకు విందు చేసినప్పుడు సువార్తలో నూతన నిబంధన ఆయనదే. మత్తయి సువార్త రెండవసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనమండి. మత్తయి రాస్తాడు సువార్త. ఎలా రాస్తాడు? ఏం రాస్తాడు? అబ్రాహాము కుమారుడును దావీదు కుమారుడునైనా యేసుక్రీస్తు వంశావళి రాయగలిగే కృప మత్తయికుంది. కారణం ఏంటంటే సమర్పణాజీవి. సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభు వెంబడించి, ప్రభు అడుగుజాడలో నడిచి, ప్రభు మార్గములో నడిచి, ప్రభు యొక్క వాగ్దానాలు పొంది, ప్రభు కృప. మత్తయి అంటే దైవ కృప అని అర్థం అన్నమాట. దైవ కృపను కలిగి సువార్త రాశాడు. ఆరంభించేటప్పుడు అబ్రాహామునే మెన్షన్ చేస్తాడు, విశ్వాస పట్టి. అర్థమైందా? దేవుని కృప మత్తయికుంది. కారణం ప్రభువును ప్రేమించాడు. తన ఇంటిలో గొప్ప విందు చేశాడు. ఆత్మీయంగా తాను ప్రభు అడుగుజాడలో నడిచాడు. ఆయనను చూసి అనేకులు సుంకరులు, పాపులు అనేకులు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మీయంగా రక్షణ పొందారు. ఒక వ్యక్తి మార్పు కలుగుట ద్వారా సమర్పణ జీవితం, ఆతిథ్య జీవితం. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకసారి ఈ వచనం కావాలని వెతికాను చాలాసార్లు. ప్రభువా, ఈ వచనం దేవుడు అన్యాయస్తుడు కాడు. దానికంటే ముందున్న వచనం పక్కన పెట్టండి. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎప్పుడు
క్రియలను బట్టి, విశ్వాస క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ 28వ వచనం. 1 కొరింథీ 11:28. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగాలట. పరీక్ష చేసుకోవాలి ప్రతి వ్యక్తి. నేను కూడా పరీక్ష చేసుకునేది. ప్రభువా, ఒక బలహీనమైన ఒక బిడ్డ వచ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి పక్క వాళ్ళకు కూడా వినపడకుండా ప్రభు మీద ఆధారపడి ఏడవడానికి కారణం ఏంటో అర్థం కాలేదు. కానీ రిజల్ట్లో అర్థమైంది, దేవుడు ప్రతిఫలం ఇస్తాడని. కన్నీటి ప్రార్థన రిజల్ట్ దేవుడు ఇస్తాడు. ఎందుకు? ప్రభువా, విశ్వాస లోపం ఎక్కడుంది? ప్రార్థన ఏమైంది? కన్నీళ్ళు ఏమైనాయి? ఆశీర్వాదం ఏమైంది? ఇవే పరీక్షలు. అందుకే నీవు కన్నీళ్ళు విడుచుట చూశాను, నీ ప్రార్థన విన్నాను. ఎప్పుడు కూడా మన ప్రార్థన దేవుడు త్రోసివేయడు, వింటాడు. పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, అబ్రాహాం విశ్వాసులకు తండ్రి, మత్తయి దేవుని కృపను పొంది ఆశీర్వాదం పొందాడు. ప్రభు బల్లను గురించి రాశాడు ఆయన. మత్తయి మేడగది అక్కడ విందు సిద్ధం చేయడానికి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని జీవాహారమని, జీవపానమని ఆత్మీయంగా వర్ణించి రాశాడు. మత్తయి 26, మత్తయి వార్త ముగింపు 2 ఒకసారి. మత్తయి 26 26 వచనమండి. మత్తయి వార్త 26 వచనం. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి. ఎవరు రాశారు ఇది? మత్తయి రాశాడు. ప్రభు శరీరాన్ని గురించి, ఆత్మీయమైన ఆహారం, ఆ రొట్టెను ఆశీర్వదించి తీసుకొని తినమని ప్రభు సెలవిచ్చాడు అనేది మత్తయి రాశాడు. ఇక్కడ గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని త్రాగండి, దీనిలోని ప్రభు శరీరం, ప్రభు రక్తం, జీవాహారం, జీవపానం, యాత్రా జీవితం. మన యొక్క యాత్ర పునాదులు గల పట్టణం, పరలోక రాజ్యం. ఉన్నా లేకపోయినా, ఇరుకు ఇబ్బందులు ఎన్నైనా, శోధనలు ఎన్నైనా, వ్యాధులు ఎన్నైనా, పరీక్షలు ఎన్నైనా, పరిస్థితి ఏదైనా, మన గురి నిరీక్షణ పరలోక రాజ్యం. ప్రభు రాజ్యంలో ప్రవేశించాలి. సంఘానికి ప్రభు ఇచ్చే హెచ్చరిక, ఎన్నో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యం రావచ్చు. విశ్వాస పరీక్షలో ఆత్మీయంగా నిలబడడానికి ప్రభువే మాదిరి. ఆయన శరీరం మనకు జీవాహారం, ఆయన రక్తం జీవపానం, అదే మనకు శక్తి. ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, మరణం ఉండదు. చంద్రమండలానికి పోయి ఆహారం కొరకు అధోగతి పాలై నిలబడుతున్నారా, కూర్చున్నారా? సబ్జెక్టు పక్కన పెట్టండి. ఆహారం ఏంటి? గ్రావిటీ ఏమైంది? భూమి మీద ఉన్నాం, మనం నిలబడుతున్నాం, నడుస్తున్నాం, పరిగెత్తుతున్నాం, మాట్లాడుతున్నాం. కానీ మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు దేవుడు అనుకూలంగా ఇచ్చి, జీవాన్ని ఇచ్చి, ఆత్మనిచ్చి, రక్షణ ఇచ్చి, ఆత్మీయంగా నడిచి, ప్రభు అడుగుజాడలో నడిచి తనకు మహిమ దేవాలి. పరలోక రాజ్యంలో ప్రవేశం మేఘాలు వచ్చి తీసుకొని పోతాయట.
కోట్ల ఖర్చు. ఒక్క ఆత్మను తేవడానికి కోట్ల ఖర్చు. ప్రభుత్వం మారిపోయింది, అధికారులు నిర్లక్ష్యం చేశారు. 2 వ్యక్తుల రక్షించడానికి కోటాను కోట్ల జనం రక్షణలోనికి రావడానికి ప్రభు మేఘాలు పంపుతాడండి. అర్థమైందా? సరే, ఆయన కాడికి సరిపోయింది. కానీ కొరింథీయులకు రాసిన పత్రిక ముగింపు. మొదటి కొరింథీ 11:31. 32. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము అని అంటాడు. కొన్నిసార్లు శిక్షలు మనకొచ్చే శాపాలు కావు. మన మీదకి వచ్చే శిక్ష శాపం కాదు, ఆత్మీయంగా తీర్చిదిద్దడానికి, ఆత్మీయంగా ఒక వ్యక్తిని నిలబెట్టడానికి, ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో ఆయన మార్గంలో నడవడానికి శిక్ష అంటే శిక్షణ, అభ్యాసం చేసుకుంటే ఆత్మీయంగా అవి కామన్ అయిపోతాయి. విశ్వాస పరీక్ష కొన్నిసార్లు ప్రభు మన మీద కొన్నిసార్లు అలాంటి శిక్షణ ఇస్తాడు. శిక్షణ తట్టుకోలేక పల్లెటూరుకు వచ్చి వాడు ట్రైనింగ్ నుండి తప్పివచ్చాడు, మిలిటరీ నుంచి. అట్నే ఉంటే ఆఫీసర్ అయ్యేవాడు. ఆ పరీక్షలు తట్టుకోలేక, శిక్షణలో నిలవలేక పారొచ్చాడు సైనికుడు. తలంపు ఏంటంటే, దుఃఖకరంగా కనపడతాయి పరీక్షలు, నిలిస్తే ఆశీర్వాదాలు. అబ్రాహాము నిలిచాడు. లోయలు గల, కొండలు గల, రకరకాలుగా ఫిలిస్తీయులు, ఐగుప్తు దేశం, కరువు, ఇబ్బందులు, రాజులు, బెదిరింపులు ఎన్నెన్నో వచ్చినాయి. అబ్రాహాముకు అధిగమించాడు. ఆత్మీయంగా ప్రభు వైపు చూశాడు. ప్రభు విశ్వాసులకు తండ్రిగా చేశాడు ఆయనను. ఆ రీతిగా కలగబోయే బహుమానమునందు దృష్టి ఉంచి ఆ యొక్క బలలో పాలు పొందితే అడుగడుగున ప్రభు తోడై ఉంటాడు, ఆత్మీయంగా నడిపిస్తాడు. ప్రభు తన వాక్యాన్ని దీవించనుగాక. మోకరించండి, బలలో పాలు పొందుదాం. రండి బల దగ్గరికి సహోదరులు. తండ్రి, ఆమేన్. రెండు పాట పాడదాం. మనము లేచి నిలబడి పాట పాడుతుంటుండగా మన అర్పణలు ప్రభువు సమర్పిద్దాం. పాట సంఖ్య 178. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 176. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 703.
పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ యందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ యందు జీవితయాత్రలు సాగి వచ్చితిని జీవితయాత్రలు సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడైయుండి ఇంతవరకు నాకు తోడైయుండి ఎబినేజరు ప్రభువా ఎబినేజరు ప్రభువా నా రక్షణకర్తావు నీవైతివి నా రక్షణకర్తావు నీవైతివి పొంది తిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు పొంది తిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీలకల చాటున నన్ను దాచితివయ్యా నీలకల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంధైతివి నీవే ఆశ్రయ దుర్గంధైతివి పొంది తిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు పొంది తిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు నీ ప్రేమ చేతోడనైతిని నీ ప్రేమ చేతోడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు కష్ట పరీక్షలయందు ప్రభువా కష్ట పరీక్షలయందు ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు. సరే, పాట అయిపోయింది కదా, వెళ్ళిపోదామని ఎవరు వెళ్ళిపోవద్దు.